వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ గ్యాలరీ. అండ్ టుడే అయితే నేను మీ ముందర ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చేసాను. సో అదేమో మీకు తెలుసుకోవాలని ఉందా? అయితే నా ఛానల్ని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, టోటల్గా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నార్మల్గా చాలా వరకు చాలామంది పార్లర్స్కి వెళ్ళి ఫేషియల్స్ అంటూ ఇలాంటివి చాలా చేస్తుంటాం అండ్ చాలా మనీ కూడా వేస్ట్ చేస్తుంటాం. సో టుడే మనం ఇంట్లోనే గోల్డెన్ ఫేషియల్ ఎలా వేసుకోవాలో చూసేద్దామా? ఇందులో టోటల్ కూడా 3 స్టెప్స్ ఉంటాయి అన్నమాట. ఆ 3 స్టెప్స్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. అండ్ ఫస్ట్ అయితే క్లీన్జింగ్. అండ్ క్లీన్జింగ్ కోసం నేనైతే అలోవెరాని, మా పెరట్లో ఉన్న అలోవెరాని ఈ విధంగా అప్లై చేస్తున్నాను అనమాట. సో నార్మల్ది కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో న్యాచురల్ది చేసుకుంటే మనకి ఇంకా న్యాచురల్గా ఉంటుంది కాబట్టి సో నేను అందుకనే ఇది యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం దీన్ని ఈ విధంగా నైఫ్ ఉంది కదా, నైఫ్తో మనం మధ్యలో ఇలా కట్ చేసుకోవాలి. చూడండి, సో చూడాలా ఇలా మనకు మంచిగా స్లైస్ లాగా. సో చూడండి మనకు జెల్ అనేది వచ్చింది కదా. సో ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్లో మొత్తం కూడా మనము ఈ అలోవెరా జెల్ని ఈ విధంగా స్పూన్తో మొత్తం తీసేసుకోవాలి. సో చూడండి, సో మన జెల్ అనేది వచ్చేసింది కదా, ఈ విధంగా అన్నమాట. సో లేని వాళ్ళు మనం మెడికల్ స్టోర్లో కావచ్చు, ఎక్కడైనా కానీ అమ్ముతారు కదా, సో మీరు తెచ్చుకొని యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. నో ప్రాబ్లం, ఏం కాదు. ఈ విధంగా మనం జెల్ అనేది ఇలా చేసేసుకున్నాం కదా. సో దీన్ని మనం బాగా ఈ విధంగా చేసుకోవాలి. సో మనకి క్లీన్జింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం ఈ విధంగా అలోవెరా జెల్తో చేసుకోవడం వల్ల మనకి గ్లోయింగ్ ఉంటుంది అండ్ స్కిన్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. సో ఇప్పుడు మనం ఇందులో టర్మరిక్ పౌడర్ ఉంది కదా, చిటికెడు టర్మరిక్ పౌడర్ని కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాం. సో ఇవి రెండు యాడ్ చేయడం వల్ల మనకు గ్లోయింగ్గా కూడా ఉంటుంది అండ్ చాలా స్మూత్గా కూడా ఉంటుంది అన్నమాట స్కిన్ అనేది. చూడండి, ఈ విధంగా పేస్ట్ లాగా మనం బాగా కలుపుకోవాలి ఈ విధంగా. సో ఈ రెండు కూడా మనకు న్యాచురలే కాబట్టి మనకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవన్నమాట. సో చూసారా మనం ఈ విధంగా ఎంత చక్కగా చేసేసుకున్నామో. సో మీరు సరిపడంత వేసుకుంటే మీకంటూ చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు మనం దీన్ని ఫేస్ మీద అప్లై చేసి చూద్దాం. సో చూడండి, ఈ జెల్ రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు నేను ఫేస్కి అయితే అప్లై చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే నేను నా ఫింగర్స్తో ఈ విధంగా బాగా తీసేసుకొని సో ఇలా ఫేస్ మొత్తం కూడా మన కై కింద కూడా ఈ విధంగా వేసుకోవాలి. అండ్ ఇప్పుడు మనం కొంచెం హ్యాండ్లో ఈ విధంగా తీసేసుకోవాలి. సో ఇలా తీసుకున్న తర్వాత మన ఇది 2 హ్యాండ్స్తో కూడా ఈ విధంగా మసాజ్ చేసుకోవాలన్నమాట. ఇలా ఒక 5 మినిట్స్ చేసుకుంటే చాలు, ఎక్కువేం అవసరం లేదు. సో చూడండి, సో పింపుల్స్ ఉన్న వాళ్ళు మాత్రం ఒక 3 మినిట్స్ వరకు ఈ విధంగా మసాజ్ చేసుకుంటే ఏం కాదనమాట. పింపుల్స్ ఉంది మనం చేయకూడదు అని ఏం అలా ఫీల్ అవ్వకండి. సో చూసారా ఏ విధంగా మనం మసాజ్ చేసుకోవాలి. సో
ఇప్పుడు మనం నార్మల్ వాటర్తో వాష్ చేసుకొని ఏ విధంగా ఉందో చూసేద్దాం. సో చూడండి, నేనైతే నార్మల్ వాటర్తో వాష్ చేసుకున్నాను అండ్ చాలా చాలా బాగుంది. చూడండి ఎంత గ్లోయింగ్గా ఉందో స్కిన్ అనేది. సో ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయింది కదా, ఇప్పుడు సెకండ్ స్టెప్ చేస్తున్నాం. అండ్ సెకండ్ స్టెప్లో వచ్చేసి స్క్రబ్బింగ్ అనమాట. సో స్క్రబ్బింగ్ కోసం నేనైతే చూడండి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ రైస్ పౌడర్ అనమాట. ఇందులో చిటికెడు టర్మరిక్ పౌడర్ని కూడా ఈ విధంగా వేసుకొని అండ్ ఈ రెండు కూడా బాగా కలిపే విధంగా మిక్స్ చేసుకుందాం. సో అలాగే ఇప్పుడు మనము ఇందులో రోజ్ వాటర్ కూడా దీనికి తగినంత వరకు వేసుకోవాలి. అంటే ఈ పేస్ట్ అంతా మరీ ఎక్కువ జెల్గా కాకుండా మనం నార్మల్గా ఉండడానికి వేసుకోవాలన్నమాట. సో 2 స్పూన్స్ వేసుకుంటే మనకు సరిపోతుంది. ఈ విధంగా మనకు స్క్రబ్ లాగా అయిపోయిందన్నమాట. ఈ 3 కూడా మనం ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. సో చూసాం కదా, మనం ఈ విధంగా మంచిగా పేస్ట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని ఫేస్ మీద ఎలా అప్లై చేయాలో చూద్దాం. సో మనం రైస్ పౌడర్ రెడీ అయిపోయింది కదా. సో ఇప్పుడు మనం దీన్ని ఫేస్ మీద రాసి చూద్దాం. అండ్ నేనైతే చూడండి మనకి ఏవైతే చిన్న చిన్న హోల్స్లో మనకు చాలా వరకు డర్టీగా ఉంటుందన్నమాట, అవనేది మనకు చాలా బాగా మంచిగా రిమూవ్ అవుతుందన్నమాట. అండ్ పింపుల్స్ ఉన్న వాళ్ళు ఎక్కువగా రఫ్గా చేసుకోకండి అండ్ నార్మల్గా స్మూత్గా ఒక 3 మినిట్స్ వరకు చేసుకోండి. అండ్ పింపుల్స్ లేని వాళ్ళైతే ఒక 5 మినిట్స్ అయితే సరిపోతుందన్నమాట. సో దీనివల్ల మనకు ఫేస్ మీద ఏదైనా పింపుల్ లాగా ఉన్నా కావచ్చు, ఏమైనా గలీజ్గా ఉన్నా కావచ్చు, ఏదైనా ట్యాన్ రూపంలో ఏమైనా ఉన్నా కావచ్చు, మనకు అనేది చాలా బాగా మంచిగా రిమూవ్ అవుతుందన్నమాట. సో చూడండి ఈ విధంగా. ఇలా ఒక 5 మినిట్స్ అన్నమాట. చాలా వరకు ముక్కు మీద బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అనేది ఉంటాయి కదా. సో ఇలా చేయడం వల్ల మనకు అవి కూడా చాలా బాగా రిమూవ్ అయిపోతుంది అన్నమాట. ఇలా ఒక 5 మినిట్స్ వరకు మసాజ్ చేయండి. చూసారా, ఇప్పుడు మనం దీన్ని నార్మల్ వాటర్తో వాష్ చేసుకొని ఏ విధంగా ఉందో చూసేద్దామా. సో చూడండి, నేనైతే నార్మల్ వాటర్తో వాష్ చేసుకుని వచ్చాను. అండ్ ఫస్ట్ చూసిన ఫేస్ కావచ్చు అండ్ ఇప్పుడు చూస్తున్నాను నన్ను కావచ్చు, అండ్ చాలా చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ చాలా అంటే అప్పటికంటే ఇప్పుడు చూడండి ఎంత గ్లోయింగ్గా ఉందో అండ్ చాలా బాగుందన్నమాట. సో చూసారు కదా. సో ఇప్పుడు మనం ఫైనల్ స్టెప్ అండ్ థర్డ్ స్టెప్ అనమాట. సో థర్డ్ స్టెప్ వచ్చేసి ఫేస్ ప్యాక్ అండ్ ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అయిన స్టెప్ అనమాట. సో దీనికోసం నేను అంటే ఆరెంజ్ పీల్ పౌడర్ అనమాట. సో ఈ ఆరెంజ్ పీల్ పౌడర్ నేను యూజ్ చేస్తున్నాను చూడండి. సో ఈ ఆరెంజ్ పీల్ పౌడర్ ఇలా నేను 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఈ విధంగా. సో చూడండి, అండ్ నాకు సరిపడా నేను వేసుకున్నాను.
అండ్ కావాలంటే మీరు ఎక్కువగానే తీసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మనము ఇందులో 3 స్టెప్స్లో కూడా మనకు టర్మరిక్ పౌడర్ అనేది యూజ్ చేసాం కదా, అండ్ ఇందులో కూడా మనం టర్మరిక్ పౌడర్ అనేది అండ్ అలాగే ఇందులో మనం రోజ్ వాటర్ అనేది కూడా యాడ్ చేసుకోవాలి. సో చూడండి, సో రోజ్ వాటర్ అనేది కూడా మనం ఇందులో ఈ విధంగా ఇప్పుడు అంతా కూడా బాగా మిక్స్ చేసుకుందాం. సో మనకి ఎక్కువ వాటర్ లాగా కూడా ఉండకూడదు అన్నమాట. సో ఈ విధంగా ఉంటే చాలు, ఎందుకంటే మన ఫేస్ మీద వేసుకున్నా కానీ జారిపోకుండా ఉండాలన్నమాట. అండ్ మనకు ఆరెంజ్ పీల్ పౌడర్ అనేది మనకు న్యాచురల్ అన్నమాట, అండ్ చాలా గ్లోయింగ్గా కూడా ఉంటుంది, అండ్ చాలా చాలా స్మూత్గా, అండ్ అప్పుడే మీకు అనిపిస్తుంది అన్నమాట ఒకసారి అప్లై చేస్తే. అండ్ ఇది వీక్స్ వన్స్ చేస్తే బాగుంటుంది అన్నమాట. సో ఇలా మనము డైలీ కాకుండా వీక్లో 1 టైం అన్నమాట. సో చూసారా, అండ్ మనం టర్మరిక్ పౌడర్ న్యాచురలే, అండ్ అలాగే రోజ్ వాటర్ అనేది కూడా మనం ఖచ్చితంగా యూజ్ చేయాలి కాబట్టి, సో మనం ఇవి అనేది అన్నీ కూడా ఈ విధంగా మనం పేస్ట్ చేసుకున్నాం. అండ్ ఇప్పుడు మనం దీన్ని ఫేస్ మీద ఎలా అప్లై చేయాలో చూసేద్దాం. సో చూడండి, ఫైనల్ స్టెప్ అన్నమాట. సో ఇప్పుడు మనం దీన్ని ఫేస్ మీద అప్లై చేసుకుంటున్నాం. ఈ విధంగా మనం హ్యాండ్తో ఈ విధంగా తీసుకోవాలి. నేనైతే ఈ విధంగా హ్యాండ్తో ఫేస్ మొత్తం కూడా అప్లై చేసుకుంటున్నాను. ఎక్కడ కూడా మిస్ చేయకండి, ఒక ఐ దగ్గర మాత్రం వద్దు, ఎందుకంటే మనకి అది ఇక్కడ కింద అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి. సో మనం అక్కడ కాకుండా ఇంకా టోటల్ ఫేస్ మొత్తం అప్లై చేసుకోవాలి ఈ విధంగా. చూసారా, ఈ విధంగా చేసుకున్నాక ఒక 2 మినిట్స్ వరకు ఈ విధంగా మసాజ్ చేసుకుందాం. సో ఇలా చేయడం వల్ల మీ ఫేస్ అనేది చాలా గ్లోయింగ్గా ఉంటుంది, అండ్ చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇది చేశాక మీరే మీ ఫేస్ అనేది ఎంత బాగుందా అని అనుకుంటారనమాట. సో ఇప్పుడు మనం ఇది ఆరే వరకు ఉంచలేదాం. సో ఈ ప్యాక్ని ఇప్పుడు నార్మల్ వాటర్తో వాష్ చేసుకొని ఏ విధంగా ఉందో ఒకసారి చూసేద్దామా. సో చూసారా, నేనైతే ఫేస్ వాష్ చేసుకొచ్చాను, అండ్ చాలా చాలా బాగుంది, అండ్ మీకే రిజల్ట్ అనేది కనిపిస్తుంది, చాలా గ్లోయింగ్గా కూడా ఉంది. అండ్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు దిస్ ఇస్ పద్దు, నన్ను మర్చిపోవద్దు.